తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాయి. మరోపక్క వచ్చే నెల 13వ తారీఖు అంటే మే 13న ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ వేగాన్ని పెంచి ప్రచారాన్ని షురూ చేసినాయి. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి పల్లెను కూడా చుడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఒకసారి మహబూబాద్ పార్లమెంటుకి వచ్చేటప్పటికి ఇక్కడ ముగ్గురు ఎంపీలుగా పోటీ చేశారు. వివిధ పార్టీల నుంచి ముగ్గురు మాజీల మధ్యలోనే కూడా ప్రధాన పోటీ సాగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీతారాం నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రచారం సాగుతుంది, పరిస్థితి ఏంటిదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. ఏం జరుగుతుంది సార్, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది? అనూహ్యంగా బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీని నేను మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడినటువంటి ఒక ఉద్యమ పార్టీ. దాన్ని పూర్తిగా కేసీఆర్ గారు రాజకీయ పార్టీగా మార్చి మాలాంటి ఉద్యమకారులకు ఆ 5 సంవత్సరాలు ఏదో దేవుని దయ వల్ల గెలిచినట్టే అది. ఎందుకంటే అప్పుడు 5 ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర నేను గెలిచిన. అటువంటి పరిస్థితిలో ఏదో 5 సంవత్సరాలు నేను బ్రహ్మాండమైనది 294 పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాకు ఒక పిఎల్ఆర్. అంతా ఉండగా కూడా కేసీఆర్ గారు ఇక్కడ భద్రాచలం ఇక్కడ మహబూబాద్లో ముందస్తు ఎన్నికల్లో నా పేరు ప్రకటించి టికెట్ ఇస్తానని ఇవ్వకుండా మళ్ళీ ఆయన ఏం తప్పు చేయలేదు, నాకు భవిష్యత్తు ఉంటుంది అది అనుకున్నారు. మనం తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళం, ఆయన నాకు టికెట్ ఇవ్వకపోతే నేనేం పార్టీ మారి వెళ్ళిపోయిన వాడిని కాదు. చాలామంది అప్పటికప్పుడే ఏది అవకాశం లేకపోతే వెళ్ళిపోతారు. కానీ నేను అట్లా కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం నుండి సర్వీస్ చేసినా నాకు కేసీఆర్ గారు ఏ అవకాశం ఇవ్వలేదు. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు ఏందనేది ఆయననే అడగాలి, ఆయననే తెలుసుకోవాలి. దాని గురించి కూడా నేను ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను పడ్డ అవమానాలు, నాకు ఆయన ఇచ్చిన గౌరవం కావచ్చు, నాకు చేసినటువంటి ద్రోహం కావచ్చు, అది తోటి తెలంగాణ సమాజానికి తెలుసు. మళ్ళీ నా పేగులు తీసి నేను నా మీద పడేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి చెప్పండి సార్, అసలు అందరిలా కాకుండా ప్రొఫెసర్ అనగానే కొంత అవగాహన ఉంటుంది, ప్రజల మీద కావచ్చు, విద్య మీద కావచ్చు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరున్నారు, ఒక ప్రొఫెసర్గా కొనసాగారు. ఇలాంటి మనిషి మీద అనూహ్యంగా పక్కకు నెట్టేయడం అంటే దారుణంగా అతి దారుణంగా గెంటేయబడడానికి ప్రధాన రీజన్ ఏంటంటారు? రీజన్ ఏం లేదు, ఊరికే గిరిజనుల గురించి మాట్లాడుతూ పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ తీసుకురావడానికి నీకు ఇంత అవసరమా, అవి ఏం మాట్లాడవద్దండి. పొద్దున్న లేస్తే కాళ్ళు పట్టుకోవాలి, దండం పెట్టుకొని బతకాలనేది ఉండవచ్చు బహుశా ఆయన ఉద్దేశం. అది నేను చేయలేదు. నేను ఏమైనా సమాజం గురించి మాట్లాడినా, తెలంగాణ గురించి మాట్లాడినా, తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లు తేవడానికి ప్రయత్నం చేసినా, దాంట్లో భాగంగా గిరిజన యూనివర్సిటీ తీసుకురాగలిగిన, 7 ఏకలవ్య స్కూల్స్ తీసుకురాగలిగిన, 7 బిఎస్ఎన్ఎల్ టవర్స్ చేయించగలిగిన, 7 పోస్ట్ ఆఫీసులు అన్నీ 7 ఎట్లా కలిసినాయేమో కానీ అన్నీ చేయించగలిగిన. మరి ఆయనకి ఎక్కడ నచ్చలేదో లేదా ఇక్కడ బలమైనటువంటి బంజారా కమ్యూనిటీ ఉన్నది, రేమిన ఏకమేకైతే నాకు బిడ్డకు అక్కడ ఆయనకు చుట్టపైన ఉన్నాడు వెలుమైన, వీళ్ళకి మళ్ళీ ఎక్కడైనా అడ్డుపడతారేమని నాకు ఇంకో 2 ముగ్గురిని మాకు టికెట్లు రాకుండా చేశాడు ఆయన. అంతే తప్ప టికెట్ ఇస్తానని చేస్తాడా? చేసాడు కదా. ఆ టికెట్ రాకపోవడం వల్ల మీరు నలిగిపోయారు, ఎంతో రోదనకు గురైనటువంటి సందర్భం చూసాం, కన్నీళ్ళ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇంత నరకం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది సీతారాం మీద? అంత కక్ష సాధింపు ఏంటి? నేను అది సమాజానికి తెలుసు, నేనేం ద్రోహం చేయలేదు ఆయనకనేది. ఆయనే నాకు ద్రోహం చేసిండు, పార్టీ ద్రోహం చేసింది, దాని శిక్ష అనుభవిస్తున్నాడు కదా, నన్నే కదా. అలాంటి వాళ్ళు చాలామందిని ఇట్లా చేయడం వల్లనే బహుశా ఆయనకు అట్లా ఆ గతి బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 3వ ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఏమైపోయింది? ఇవాళ అనవసరమైనటువంటి నిందలు మోసిపోయి జైల్లో కూర్చుంటున్నారు. ఆయన దగ్గర లాభం పొందినటువంటి చాలామంది మమ్మల్ని మేము ఏడుస్తుంటే బాధపడుతుంటే వాళ్ళు ఆయనను ద్రోహం చేసి ఆయనను తిట్టిన వాళ్ళని అందరిని అందాల మీకు ఇస్తేవి కదా. ఏమైంది వాళ్ళ? అయినా మేము నిన్ను ఏమంటలేము, వాళ్ళే నేను మూతిగలు తన్నిపోయినట్టు పని చేసిరు. కానీ నేను ఇప్పటికి కూడా ఆయన ఏమన్నానండి. ఎందుకన్నానంటే తెలంగాణ శ్వాస, తెలంగాణ జీవితం, తెలంగాణ కోసమే పోరాటం, ఆట కానీ పాట కానీ ఏదైనా సరే చివరి వరకు తెలంగాణ అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా గెంటేయబడుతున్నారు బీఆర్ఎస్ నుంచి. ఈరోజు ఏంటిది అసలు వాళ్ళ మీద అంత కక్ష సాధింపు? బీఆర్ఎస్లో మీరు దగ్గరుండి చూసారు కేసీఆర్ని, కొంచెం అనుభవం ఉన్న వ్యక్తులుగా సీనియర్గా ఉన్నారు. అసలు మీకే తెలియాలి అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లాంటి, ఎందుకు జరిగింది బీఆర్ఎస్లో ఎవరు గెంటడం లేదు. ఇప్పుడు ఆయన ఓడిపోయినాక ఆయనతో లాభపడ్డ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఆత్మ ఉండేది ఉంటే ఆయన ఒకసారి ఆలోచిస్తే రాత్రి నిద్రపోతున్నాడో లేడో, ఆయన సాయం చేసిన వాళ్ళని ఆయన ఆ మూతి ఇట్లా ముఖం మీద ఉమ్మేసిపోయినట్టు పోతుంటే ఆయన నిద్రపోతున్నాడో లేడో నాకైతే తెలియదు. కానీ మేము ఆ పని చేయలేదు.
నేను ఆయనతో లాభం తిన్నాను కాదు. కానీ కేసీఆర్లో ఓటమి భయమే కనబడతలేదు కదా సార్, బయటకు వచ్చిండు ఓడిపోయిండు, ఇప్పటికి కూడా గెలిచిన ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాట్లాడుతుండు ఆ రోజు. ఇక అది ఏం చెప్పాలో అర్థం కాదు. ఆయనకున్న ధైర్యాన్ని నేను ఎట్లా చెప్పాలి? ఆయనకి ఏం ధైర్యం ఉంది? ప్రజలు ఆయనకి ఇప్పుడు కేంద్రంలో నువ్వు కేంద్రంలో లేవు, జాతీయ పార్టీతో అలయన్స్ లేదు, జాతీయ పార్టీ పెట్టి నువ్వు ఎక్కడ మళ్ళీ ఎంపీగా పోటీ చేయలేదు, మళ్ళీ ఇక్కడ ఓడిపోయి ఉన్నావు, నీ మీద లేని అపనిందలు అవమానాలు వస్తూ ఉన్నాయి, బిడ్డనే ఇప్పటికి రిమాండ్లో అయి ఉన్నది. ఇక ప్రజలు ఓటేస్తామంటే మనం ఏం చేస్తామండి? ఆయనకి ఏం ధైర్యం ఉన్నదో ఎందుకు రాజకీయాలు అన్నప్పుడు అట్టనే ఉంటుంది. చివరి శ్వాస వరకు పోరాడితే ఉంటుంది. ఆ మరిగినోళ్ళు ఏమో నా మీద ఏదైనా వచ్చి మళ్ళీ నేనే అయితేనేమని, లేదా నాకు ఎంపీ సీట్లు అవుతుంది అని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ కన్నా పోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్లోనే ఉండొచ్చు అని అనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు బీజేపీ వైపు లైన్ తీసుకోవడానికి కారణమేంటి సార్? ఇప్పుడు ఏముందని కాంగ్రెస్లో ఉంటాం, దేశంలో ఏనాడైనా ప్రధానమంత్రి దగ్గట్లో అయ్యేటటువంటి అవకాశం లేదు, ఎవరు కనబడతలేరు, వాళ్ళు పేరే డిక్లేర్ చేస్తలేరు. ఇలా 10 సంవత్సరాల నుంచి మచ్చలేని వ్యక్తిగా మోడీ గారు ఈ దేశాన్ని సుస్థిరమైన పాలన ఇప్పించి ఎక్కడ అవినీతి కనబడుతుందా? ఎక్కడన్నా నీకేమైనా ఒక బాంబ్ బ్లాస్ట్ ఎక్కడన్నా అలజడి ఉందా? బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు, అభివృద్ధిలో ఎక్కడో ఉన్నాం మనం. నాకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండు కదండి, అటువంటి దగ్గర నాకు పిలిచే అవకాశం ఇచ్చినట్టు పోకుండా ఇక నాకంటే మూర్ఖుడు ఎవడు లేడు. అందుకోసమే నేను ఆ పార్టీని ఇది చేసిన. కాంగ్రెస్ పార్టీలో పోయి ఏం చేయాలి? మాజీలు ఇద్దరు ఉన్నారు, మీరున్నారు, ఇక్కడ పార్లమెంట్ పరిధి ఉంది, ఎవరేం చేసిరు అనేది మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులకు ఏం చెప్తారు సార్ మీ మాటలో చెప్పాలంటే? నేను చేసిన అభివృద్ధి నాకు గెలిపిస్తుంది. వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసేది ఉంటే ప్రజలకు బుక్లెట్ తీసి పొమ్మను, ఇవి మేము చేసినామని నమ్ముతూ పర్వాలేదు. వాళ్ళు నమ్మినా ఇప్పుడు బీఆర్ఎస్కి వేసి ఏం చేస్తారు? కాకిని కొట్టి గద్దకేసినట్టే ఉంటుంది, ఇంకే ఉంటుంది. ఈయన చేయడం వల్ల మళ్ళీ మీరు కేసీఆర్ను కొంచెం ప్రాణం పోసినట్టు. ఆయన ఏమవుతుంది? ఏం చేస్తుంది? ఎక్కడికి పోతుంది? పార్లమెంట్లో మీరు ఉన్నదో 3-4 ఎవడు గెలుస్తారు? అసలే సీట్లు రావని అది అక్కడ. బలరాం కూడా ప్రతిపక్షంలో పోవాలి కదా, పోతే అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అక్కడ మూడోసారి ప్రధానం. మరి ఈయన పోతే అభివృద్ధి చేయగలుగుతారు. అప్పుడే ఏమైనా చేయలేదు, 10 రూపాయలు దేనివాడు, నువ్వు ఇప్పుడే ఏం చేయగలుగుతారు? అది ప్రజలు ఆలోచించాలి కదా. అందుకోసం ప్రజలు 3వసారి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను ప్రాంతీయ పార్టీలో ఉండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నాకు మళ్ళీ మీరు నాకు అవకాశం ఇస్తే నాకు ఇప్పుడు అవి లెక్కే లేదు నాకు అవి చేయడానికి. ఎందుకంటే నాకే మన పార్లమెంట్ పరిధి వచ్చేటప్పటికి సీతారాం నాయక్ మాకు అసలు పోటే కాదు, లేదా అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, స్ట్రాంగ్గా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. మీరేమంటారు దీని మీద? ఏ విషయంలో? అంటే మాకు పోటీ లేడు, ఆయనకు మినిమం కూడా డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళంత చదువుకోలేదు, వాళ్ళంత నాలెడ్జ్ నాకు లేదు, వాళ్ళు మాట్లాడిన సార్లు నేను పార్లమెంట్లో మాట్లాడలేదు, నేను ఒక 18 పనులు చేయలేదు, కనుక నేను వానికి పోటీ లేనా? ఇక అది వాళ్ళ బట్టలు వాళ్ళు చెప్పుకున్నట్టే, వాళ్ళ బట్టలు వాడు ఉడదీసి బజార్లో నిల్చున్నట్టు అవుతుంది అట్లా వాళ్ళు మాట్లాడితే. కానీ నేను అట్లా వాళ్ళ మీద నేను మాట్లాడలేను. వాళ్ళు ఏం చేసారో అడగమనండి సార్, ప్రజల దగ్గర అడగమనండి. వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడం ఎందుకు? 17 సీట్లు ఉన్నాయి సార్, 17 పార్లమెంట్ సీట్లలో బీఆర్ఎస్ కొన్ని, తర్వాత వచ్చేసి కాంగ్రెస్ గెలుస్తారు తప్ప బీజేపీకి ఈసారి ఒక్క స్థానం కూడా రాదని చెప్తున్నారు. ఎందుకు ఎవరో గది చెప్తలేరు కదా మీరు? బీజేపీ వాళ్ళు అంటారండి, ఎవరో ఒక ప్రతిపక్షులు అంటారు. మీరు ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టుగా బీజేపీకి ఎందుకు వేరు? ఈ దేశానికి ఇప్పుడు ఈ జరిగేది ప్రధానమంత్రి ఎన్నికలు, ఎవరైనా చూస్తున్నారా? వేరే దేశాలు త్రిదళాలు ఏ విధంగా తయారైపోయినాయి వల్ల శత్రువు ఇటు చూసేటట్టున్నాడా? దేశం ఏం కోరుకుంటుందండి? ఒక మంచి రక్షకుడిని కోరుకుంటుంది, మంచి నాయకుడిని కోరుకుంటుంది, ఒక భక్తి కలిగినటువంటి దేశం ఇది. ఇది ఆస్తికుల దేశం, ఇది నాస్తికులు 1-2% ఉండవచ్చు వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి. కానీ ఇంత గొప్ప దేశంలో ఎన్నడో 500 సంవత్సరాల కింద ఎక్కడ పుట్టినటువంటి రామునికి జాగే దొరకలేదండి. ఆయన ఇవాళ ఈ దేశంలో భక్తిని పెంచాడు, శాంతిని పెంచాడు, అభివృద్ధిని పెంచాడు. అన్ని రకాలుగా ఉన్నటువంటి మోడీని చూసి ప్రజలు ఓటేస్తామంటే నీకెందుకు వేస్తారో అది చెప్పరేంది? అదే ఇప్పుడు ఉన్నటువంటి మీ బీజేపీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళని ఓన్ చేసుకోవడంలో సీతారాం నాయక్ వెనుకబడిపోతున్నాడు, వాళ్ళు సహకరిస్తలేడు. మినిమం కూడా వీళ్ళు పోటీలు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక సందిగ్ధం బయట నడుస్తుంది. ఆయనకి ఎవరు సహకరించట్లేదు, ఇప్పుడే పార్టీలోకి వచ్చాడు, ఇంతలకి అంత సహకరించట్లేదు అని చెప్పేవాళ్లకు. ఇప్పుడు ఇది ట్రైబల్కి సంబంధించి ఇక్కడ ఎవరన్నా పోటీలో ఉండి నేనేమైనా పోయి నాకు ఇది కావాలో 4 డబ్బులు పెట్టో ఏదో దందాలు చేసి ప్రైవేట్ చేసి టికెట్ కాదు ఇది. నన్ను చూసి ఇక్కడ కొంచెం మనం వెనుకబడి ఉన్నాం పార్టీలో, అది వాస్తవం ఒప్పుకోవాలి.
ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక మంచి నాయకుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఉద్దేశంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు మోడీ గారికి నేను తోడైనా, ఇక్కడ బీజేపీ పార్టీకి తోడైతే మేము ఎక్కడికో వెళ్ళిపోయినాం 60-70%. అది చూడాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఇక్కడ వాళ్ళు ఎందుకు నన్ను అంటారు? వాళ్ళు నేను వస్తే సంతోషిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, మంచి నాయకుడు ఇచ్చిండు, మచ్చలేని నాయకుడు వచ్చిండు, ఆయన గెలిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, మేము ధైర్యంగా బతుకుతామని అంటున్నారు తప్ప అటువంటి మాట కానీ అటువంటి అపనింద కానీ లేదు. స్పష్టంగా ఒకటి చెప్పండి సార్, నేను క్లియర్ కట్గా మీరు ఉన్నారు బీజేపీలో, ఒక పక్క ఆపోజిషన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గంలో చూసుకుంటే కోయ సామాజిక వర్గం నుంచి స్వయం బాబురావు ఉన్నాడు, ఎస్టీలో లంబాడీస్ నుంచి మీరున్నారు. కానీ ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉంటారు, కానీ ఆలోచన విధానాలు ఎస్టీ లంబాడీస్కి వచ్చేసరికి ఈ రిజర్వేషన్ సాధించడంలో మీరు ఎంత దూరం మనం పోగలగడానికి వెనకాడారు. కానీ ఆయన కూడా ఎస్టీ జాబితా నుంచి లంబాడి వాళ్ళని తీసేయాలనే దాంట్లో ఆయన వెనకాడతలేడు. కానీ ఒకే గదిలో 2 వరలుగా మీ పరిస్థితి మారిందిగా ఇప్పుడు. బహుశా ఆయన అది అటువంటి చేసిన కనుకనే టికెట్ ఇవ్వలేదు మా బీజేపీ. కానీ అదే బీజేపీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది కదా. ఓరలే ఉంటాయి అందులో పార్టీ, జాతీయ పార్టీ, అది ఏమైనా ప్రాంతీయ పార్టీయా 10 మంది పార్టీయా? ఆయన సిద్ధాంతం ఆయన మీదనే ఉంటుంది. ఆయన ఇప్పుడు ఇట్లా మాట్లాడితే పార్టీలు ఎవరు ఊరుకుంటారు? అధిష్టానమే ఊరుకోదు కదా. నీకేమైనా ఆధారాలు ఉంటే పెట్టి మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడితే, అసత్య ఆరోపణలు చేస్తే సమాజం ఊరుకోదు. కనుక ఆయనకు నాకేం శత్రుత్వం లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను చెప్పిన ఇది తప్పు, మనం ఇట్లా మాట్లాడకూడదు. మీరు ఇప్పుడు కేంద్రంలో పరిధిలో ఉంటారు. ఒకవేళ మీరు ఒకవేళ కేంద్రంలో మీ ప్రభుత్వం వస్తే, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10% నుంచి 12% రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రపోజల్ పంపిస్తే బీజేపీ దాన్ని తిరస్కరించిందని చెప్తున్నారు. మీ హయాంలోనే ఏమైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయా? తెచ్చినా కదండి 10%, మళ్ళీ ఎక్కడిది 12% ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఏం తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారు. 12% నీ జనాభా 10%, 2 కొత్త కులాలను కలపాలి. కొత్త కులాలను కలిపితే 12% అవుతుంది. ఆ 2 కులాలను ఇక్కడ తీర్మానం చేసి పంపారు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది, ఈ 2 కులాలు ఎలిజిబులా కాదంటది. ఒక కులాన్ని తీసేయడం, కలపడం అనేది పార్లమెంట్ పరిధి, సుప్రీంకోర్టు కాదు. ఇక్కడ ఎవరికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే నిజమేనా, వీళ్ళు ఎస్టీలైనా, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ మూలాలేంది, ఒక కమిటీ వస్తుంది, నిర్ధారించిన తర్వాత దాన్ని షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో అది చేర్చినాడు కదా నీకు 12% వచ్చేది. ఇప్పుడు మీరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సార్, మెయిన్గా ఓటర్లకు, మీ నాయకులకు మీ వైపు నుంచి మీరు ఏం అప్పీల్ చేయగలుగుతారు? మోడీ గారిని గెలిపిస్తే మన ఈ దేశంలో సుఖప్రదమంగా ఉంటాం. ఏ ఆలోచన లేకుండా, ఏ భయం లేకుండా నిద్రపోతాం. ఈ దేశం ప్రపంచ దేశాల్లో అతి ఉన్నతమైనటువంటి దేశంగా విశ్వనాయకుడిగా మోడీ గారు అవుతూ ఉన్నారు. కనుక మనకు అభివృద్ధిలో కానీ శాంతిలో కానీ మనకు ఇబ్బంది ఉండదు. మీరు వారి నాయకత్వంలో నాకు అవకాశం ఇస్తే, ఇక్కడ సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం, ఇది చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం, ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతం, బీద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. నేను గతం చేసినటువంటి దృష్టిలో నన్ను ఒకసారి చూడండి. ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి నేను ఒక 20-21 పనులు చేసిన వాడిని. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో నాకు అవకాశం ఇచ్చి ఆయన నాయకత్వంలో పనిచేసేటట్టు నన్ను ఆశీర్వదిస్తే నా ప్రాణానికి తెగించి నేను ప్రాంత ప్రజలను కాపాడుకుంటా అభివృద్ధిలో పనిచేస్తాను. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, మా ప్రాణాలను అర్పిస్తాము, లేకపోతే దేవుళ్ళ మీద ఒట్టు అన్నీ చేసినాము, సంక్షేమానికి మేమే కేర్ ఆఫ్ అడ్రస్, ఇప్పటికే 5 హామీలను అమలు చేసినాము, మిగతాయి కూడా చేయబోతున్నాం, ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతున్నామని చెప్పి సంచలనమైన నిర్ణయాలు చెప్తా ఉన్నారు. ఈ నిర్ణయాలలో బీజేపీ మాకు గాలిలో కొట్టుకోపోద్దని చెప్తున్నాడు. ఇక ప్రమాణాలు చేసి దేవుని మీద ఒట్టు పెట్టుకుంటేనే పార్టీ కొట్టుకోపోతుందా? 90 కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది కొట్టుకోపోదు. నువ్వు తాతలు ముత్తాతల నుంచి నువ్వు నోరే ఇప్పలేదు అన్నాడు. రామప్పకి గుర్తింపు ఇచ్చింది కేంద్రమే కదా. 240 ఎన్ని జాతీయ రహదారులు ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది? అవే నువ్వు ఇచ్చినావు కొట్టుకోపోవడానికి. నువ్వు ఇచ్చిన 2 లక్షల రూపాయలే మాఫీ చేయడానికి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. ప్రజలంతా ఇది కాదు కదా, అమాయకులు కాదు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అయినా మోడీని విమర్శించే స్థాయి ఇప్పుడు లేదండి దేశంలో ఎవరికి. బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ అంటే ఏం చెప్తారు సార్? ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ ఎక్కడ సార్?
ఎక్కడ ఏముంది కేసీఆర్ గారికి? కేసీఆర్ బీఆర్ఎస్ ఇది ఇక్కడ వాళ్ళకు ఉన్న స్థానాన్ని వాళ్ళ చేతుల నాశనం చేసుకున్నారు కదా, ఇంకా వాళ్ళ గురించి చర్చ ఎందుకు? కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో 7 గెలిచారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 5 ఓడిపోయిన దగ్గర నా పార్టీలో 2 గెలిచిన దగ్గర నేను గెలిచిన, 7 గారు 14 మంది ఉన్నా నేనే గెలుస్తా. ఏం చేసినావు? 100 రోజుల్లో ఓడిపోయినావు కదా, 100 రోజుల్లోనే నువ్వు ఏమి చేయలేదని ప్రజలు మనుషులు వచ్చినాక నీకెందుకు ఓటేస్తారు? మొన్న ఇక్కడికి వస్తే 1.5 గంట బస్సులో పడుకున్నావు కదా, ఏ ప్రజలు ఆదరించారు మిమ్మల్ని? అటర్ ఫెయిల్ అయిపోతుంది. ప్రజలు ఎవరో చెప్తే ఓటేయడానికో డబ్బులు తీసుకొని ఓటేయడానికి ఆ ప్రజలు కాదు. ప్రజలు మోడీ గారు ఏంది, ఈ దేశం ఏంది, ప్రజలు ఏంది అనేది ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి నా గెలుపు ఖాయం. మీకు ఒక 7 అనేది సంఖ్య బాగా కలిసి వచ్చేటట్టు ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు మొత్తం పార్లమెంట్ పరిధి చూసుకుంటే అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? నేను చేసిన పనులు కూడా 7 కనుక ఆ 7 నాకే సహకరిస్తారు. నా గుణగణాలు తెలిసిన వాళ్ళే, నాతో పనిచేసిన వాళ్ళే ఇద్దరు ఉన్నారు, ఆడ 3 ఉన్నారు కనుక నాకు దోకా ఎక్కడిది? గెలుపుతోనే సరిపెట్టుకుంటారా, మెజార్టీ కూడా సాధిస్తారా? ఇక గెలిస్తే మెజార్టీ వస్తుంది, 100% మెజార్టీ వస్తుంది. గెలుస్తానే. ఇక దీంట్లో డౌట్ ఎందుకు ఏమంటున్నారో నాకు అర్థమైంది. మీరు ఏంటి మనస్ఫూర్తిగా మీ టీవీతో లేదు సార్ మీకు కాదు కవితకి ఏమని చెప్పరాదు, ఎందుకు వేయాలో అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. నేను చేస్తానంటే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమనండి. పూర్తిగా అయితే మొదటి టైం మహబూబాద్ పార్లమెంటు బీజేపీ బాగా అయిపోతుందని చెప్తున్నారు, అంతేనా? 100 నేనే కాదు, సర్వేలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లిస్టులో 6వ నంబర్లో ఉంది గెలిచే సీట్లో మహబూబాద్. ఎందుకు గెలవదు అనుకుంటారు? సీతారాం నాయక్ అటువంటి నాయకుడు మోడీ గారి హవాలో సీతారాం నాయక్ ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? ఏముంది నా మీద? ఎక్కడ ఏదైనా గుడంబ కేసు ఉందా, ఏదైనా లిక్కర్ కేసు ఉందా, ఇంకెక్కడ ఏమైనా ఉందా నా మీద? ఏమైనా భూముల కేసు ఉన్నాయా? ఏది లేదు, వైట్ పేపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీజేపీ అవలీలగా మహబూబాద్లో గెలవబోతుంది. సీతారాం నాయక్ గెలవడం ఖాయం. మోడీ నాయకత్వంలో అక్కడ కేంద్రంలో, ఇక్కడ తెలంగాణలో మహబూబాద్ నుంచే మేము బోని కొట్టి ఇక్కడి నుంచే బీజేపీకి గెలుపు గుర్రాలని తీసుకువెళ్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ.